నిజం నిర్భయంగా, నిజం దాగదు, వార్త ఆగదు. కర్నూలు జిల్లా దేవరకొండ మండల కేంద్రంలో ఎస్ఎల్వి బెంగళూరు అయ్యంగార్ బేకరీపై కర్నూలు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజగోపాలరావు తనిఖీలు నిర్వహించారు. నెల 16వ తారీఖున శనివారం రోజున చిన్న అనే కస్టమర్ తన కుమారుడు బర్త్డే కోసం 2 కేజీల కేక్ కొనుగోలు చేశారు. తన కుటుంబంతో కలిసి బర్త్డే వేడుకలు జరుపుకుంటున్న కేక్ కట్ చేసి అందరికీ పంచి సగం తను కేక్ తిన్న తర్వాత ఆ కేక్లో నుండి గుట్కా ప్యాకెట్స్ లభ్యమయ్యాయి. వెంటనే ఆ కేక్ను తీసుకుని బేకరీ యాజమాని దగ్గరికి వెళ్లి చూపించగా తప్పయింది, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటానని తెలియజేశాడు. కొనుగోలుదారుడు కంప్లైంట్ మేరకు ఈరోజు సోమవారం ఎస్ఎల్వి బెంగళూరు అయ్యంగార్ బేకరీని తనిఖీ చేయడం జరిగిందని, ఈ తనిఖీలో భాగంగా బేకరీ షాప్లో డేట్ అయిపోయిన ఐస్ క్రీంలు దొరికాయంటూ, అలాగే కేక్ల మీద వేసే ఐస్ క్రీమ్స్ కలర్స్ వివిధ రకాలైన దొరకడంతో వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసుకున్నామన్నారు. ఇప్పుడు దొరికిన వాటిలో డేట్ అయిపోయిన ఆహార పదార్థాలపై వెంటనే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కేసు నమోదవుతుందని, అలాగే బర్త్డే కేక్లో గుట్కా వచ్చినందుకు దాని మీద కూడా కేసు అవుతుందన్నారు. ఈ షాప్కు ఫుడ్ లైసెన్స్ కూడా లేదు అని, సంఘటన 16వ తారీఖు జరిగితే 17వ తారీఖున ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నాడని తెలిపారు. ప్రజలు, పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ బేకరీ ఫుడ్లో ఇలాంటి నిషేధిత గుట్కా ప్యాకెట్లు రావడం చాలా బాధాకరమని, యాజమాన్య నిర్లక్ష్యం దీనికి కారణమని, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రిటర్న్ చేయడానికి ఇందులో ఎందుకు పెట్టావు? రిటర్న్ చేయడానికి తమాషాగా ఉందా? తమాషాగా ఉందా? ఇందులో ఉంటుంది అక్కడ అర్థం తీసుకెళ్తారు. స్పేర్ ఐటమ్స్ అని అమ్ముతుంటావు అదేమో. మరి ఇంకేవి తెలియని సమాధానం చెప్తాను నేను. తెలిసిన తప్పు ఒప్పుకో. ఎక్స్ట్రా ఉంది కదా, మరి ఇంకేవి ఎవరు ఎట్లా పట్టుకెళ్తారు? డిస్పోజ్ చేసుకోవాలి, డస్ట్బిన్లో పెరిగాలి. ఎక్స్పైర్ అయిపోయినాయి ఎవరు పట్టుకెళ్తాడు? ఎక్స్పైర్ అయిపోయినాయి అమ్ముతావా? మరి ఇంకేవి రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఈ పబ్లిక్ కంప్లైంట్ అనుసరించి దేవనకొండ మండలం దేవనకొండ విలేజ్లో ఎస్ఎల్వి బేకరీ మీద ఒక పబ్లిక్ సంబంధించిన ఒక కేక్, స్ట్రాబెర్రీ కేకు పిల్లల గురించి కొనుగోలు చేసినప్పుడు ఆ స్ట్రాబెర్రీ కేక్లో ఈ గుట్కా సంబంధించిన ప్యాకెట్స్ ఉన్నట్లుగా మాకు కంప్లైంట్స్ వచ్చినవి. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడికి దేవనకొండ రావడం జరిగింది. ఎస్ఎల్వి బేకరీ నందు కూడా అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. స్ట్రాబెర్రీ కేక్ కూడా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించడం జరుగుతుంది. అట్లాగే గ్రీన్ బటానీ కూడా ఇంకో శాంపుల్ కూడా తీసి పంపించడం జరుగుతుంది. గ్రీన్ బటానీలో కలర్ కలిపినట్టుగా మాకు అనుమానం ఉంది కాబట్టి అది కూడా కలర్ టెస్టింగ్లో మాకు బ్యూరో వెరిటేస్ అని చెన్నైకి ల్యాబ్కి వెళ్తుంది, ఫుడ్ ల్యాబ్కి. అక్కడ టెస్టింగ్ రిపోర్ట్ ఇచ్చాక వాటి మీద ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. అది సబ్ స్టాండర్డ్ అయితే జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ అవుతుంది, అన్సేఫ్ అయితే జిహెచ్ఎం కోర్టులో ఫైల్ అవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ గుట్కా సంబంధించిన కాగితం కానీ సంబంధించిన మెటీరియల్ కానీ కేక్లో ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ ఎస్ఎల్వి బేకరీలో ఇటువంటి జరగడం కూడా మంచిది కాదు. ప్రజలకి, పిల్లలకి మంచి ఆహారం కేకు. ఆ కేక్ తినేటప్పుడు ఇలాంటి గుట్కా గవర్నమెంట్ బ్యాన్ చేసిన గుట్కా తాలూకు ప్యాకెట్స్ దొరకడం బాధాకరమైన విషయం. ఇలాంటి పునరావృతం అవుతుంది. ఇమీడియట్గా వీటి మీద సీజ్ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాము. ఎక్కడ ఎక్స్పైర్ అయి ఫుడ్ ఐటమ్ కూడా ఒకటి దొరికింది. అది ఐటమ్ ఏది ఎక్స్పైరీ ఫుడ్ ఐటము కేసర్ పిస్తా. ఇది
ఈ ఫ్రిడ్జ్లో ఇప్పుడే జస్ట్ అన్ని ఐస్ క్రీమ్స్తో పాటు ఐస్ క్యాండీస్తో పాటు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఒక ఈ క్యాసర్ పిస్తా అనేది ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్. ఇది ఫిబ్రవరిలో మార్చి 2026 ఫిబ్రవరిలో ఎక్స్పైర్ అయిపోయింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మే 25. అందులో ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్ అంటే ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 4 నెలల తర్వాత ఇది మళ్ళీ అదే ఐటమ్ ఫ్రిడ్జ్లో ఉండడం, ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ అమ్మడం అనేది చాలా హానికరమైన విషయం. ఇది సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రజలకు హైజీనిక్ ఫుడ్ అందించడంలో ప్రతి బేకరీ కూడా కలర్స్ కానీ పర్మిటెడ్ సంబంధించిన కలర్స్ కొంచెం బియాండ్ 100 ppm కాకుండా బిలో 100 ppm వరకు వాళ్ళు పర్మిటెడ్ కలర్స్ కలుపుతారు బేకరీలో. అది బియాండ్ అయితే మాత్రం కేసు ఫైల్ అవుతుంది. ఏదైనప్పటికీ హైజీనిక్ కండిషన్స్లో పరిశుభ్రమైన వాతావరణంలో ఈ బేకరీ ఐటమ్స్ తయారు చేయాలి. ఎటువంటి కూడా దుమ్ము ధూళి లేకుండా నీట్గా ఉండేటట్టు, అలాగే ఎటువంటి కలర్స్ కూడా నాన్ పర్మిటెడ్ కలర్స్ కూడా కలపకూడదు. ఏదేమైనప్పటికీ హైజీనిక్ ఫుడ్ సప్లై చేయడంలో బేకరీ షాప్ ముందుండాలి. ఏదైనా లోటుపాట్లు ఉంటే మాత్రం ఇమీడియట్గా వాటి మీద కేసు రాసి కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ప్రజలకి మంచి ఆహారం అందించట్లో మంచి బేకరీ కానీ, మంచి ఫుడ్ ఐటమ్స్ కానీ, స్వీట్స్ కానీ, బేకరీస్ కానీ, అట్లాగే ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కంపల్సరీగా చూసుకోవాలి కొనుగోలుదారు ప్రతి వారు కూడా. అలాగే ఎక్స్పైరీ డేట్ ఎప్పుడుతో అయిపోతుంది అనేది కూడా చూసుకోవాలి. ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు దాని మీద మాకు ఇమీడియట్గా మాకు ఇంటిమేషన్ ఇస్తే వాటి మీద చర్య తీసుకుంటాము. ఇప్పుడు చిన్న లాలు స్వామి ఇచ్చిన కంప్లైంట్ అనుసరించి వాళ్ళ అబ్బాయి బర్త్డే కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కేక్లో ఈ గుట్కా సంబంధించిన ఐటమ్స్ అంటే పేపర్ ఐటమ్స్ దొరకడం, అది వీడియో రూపంలో నేను కూడా గమనించడం జరిగింది. అది రాసాంని వెండర్ని ఎంక్వైరీ చేస్తే అది నేను తెలియక జరిగిందండి, ఇది ఎప్పుడు చేయనని చెప్పి ఆయన వీడియో రూపంలో నేను చూడడం జరిగింది. ఏదైనప్పటికీ ప్రజలకు మంచి ఆహారం అందించడంలో బేకరీ షాపులు కానీ, ఫుడ్ ఐటమ్స్ ఏదైనా సరే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఎక్స్పైర్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ లేకపోతే ఏదన్నా గుట్కా సంబంధించిన ఐటమ్స్ ఏమన్నా కలిపితే మాత్రం ఇమ్మీడియట్గా సీజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ సిఐ గారికి కూడా వెళ్ళిందని చెప్పి సిఐ గారు నాకు ఫోన్ చేశారు, రావు సిఐ గారు. అందువల్ల వారిని కూడా ఎంక్వైరీ చేసి సీజ్ చేసిన బేకరీని కూడా శాంపుల్కి పంపించి టెస్టింగ్ అనంతరము సదరు యజమాని వెండర్పై చర్య తీసుకుంటారని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇవి 2 రకాల శాంపుల్స్ కూడా తీయడం జరిగింది. బ్యూరో వెరిటేజ్ ఇండియా చెన్నై వారికి ల్యాబ్ పంపిస్తున్నాము. దీని మీద రిపోర్టు 20 నుంచి 25 రోజుల్లోపు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చినంతరం చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఫుడ్ లైసెన్స్ కూడా అయిపోయింది, కానీ నిన్న రెన్యూల్ చేసినట్టుగా ఆయన లైసెన్స్ అందుబాటులో ఉంది, చూశాను. ఏదైనప్పటికీ లైసెన్స్ లేకుండా ఎటువంటి వ్యాపారం చేయకూడదని చెప్పి ఈ మూలంగా మీకు తెలియజేయడం జరుగుతుంది.